Hello learners, welcome back to my YouTube channel Learn with Nandu. ప్రీవియస్ క్లాస్లో డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో యూసేజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ ది గురించి తెలుసుకుందాం. ఈ డెఫినెట్ ఆర్టికల్ దిను ఎక్కడ ఉపయోగించాలంటే సింగులర్ అండ్ ప్లూరల్కి ఉపయోగించాలి. అంటే బోత్ సింగులర్ అండ్ ప్లూరల్కి ఈ డెఫినెట్ ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తారు. డాష్ మొబైల్ ఫోన్స్ అంటే ప్లూరల్ కదా, ఖచ్చితంగా అవి మొబైల్ ఫోన్సే అని తెలియజేయడానికి ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తారు. ఇక్కడ వస్తుందా ది వస్తుందా అంటే మొబైల్స్ అని పలకాలా లేదా ది మొబైల్స్ అని పలకాలా అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు కా నుండి బండిరా మధ్యలో వచ్చే పదాలకు అని పలకాలి, ఆ నుండి అమహా మధ్యలో వచ్చే పదాలకు ది అని పలకాలి. మొబైల్ని తెలుగులో ఎలా రాస్తారు? మో అంటే మా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. మొబైల్స్. డాష్ వీడియోస్ అవి ఖచ్చితంగా వీడియోసే, మరి వేరే ఇంకేవి కాదు అని స్పష్టంగా చెప్పడానికి మాత్రమే ది అని ఉపయోగిస్తారు. వీడియోస్ అని పలకాలా లేదా ది వీడియోస్ అని పలకాలా అని అంటే వీడియోస్ను తెలుగులో ఎలా రాస్తారు? వి అంటే వా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి వీడియోస్ అని పలకాలి. చైర్ అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి చా అనేది, సో ఇది అని పలకాలి. చైర్. డాష్ సినిమా. న్యూ అనేది నా అనేది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి న్యూ సినిమా. అర్థమైందా లెర్నర్స్? సింగులర్ అండ్ ప్లూరల్ బోత్కి ఈ ది అనే డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. వర్డ్ ప్రొనౌన్సియేషన్ బట్టి అని పలకాలా లేదా ది అని పలకాలా అనేది తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ యూనిక్, వాటి వెనుక ది వాడాలి. యూనిక్ అంటే ప్రపంచంలో ఒక్కటే ఉండాలి అని అర్థం. మరియు దిక్కులు, ప్రపంచంలో ఉన్నది ఒక్కటే, అది తప్ప ఇంకా వేరేది లేదు అనడానికి దిని ఉపయోగిస్తారు. మరియు దిక్కులకి కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ సన్ని తెలుగులో ఎలా రాస్తారు? సా అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద సన్ అని పలకాలి. మూన్ని తెలుగులో ఎలా రాస్తారు? మూ అంటే మా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి మూన్ అని పలకాలి. ఎప్పుడైనా సరే స్పెల్లింగ్ కాదు, ప్రొనౌన్సియేషన్ మనం ఎలా పలుకుతాము అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి అని పలకాల ది అని పలకాల అనేది డిసైడ్ అవుతుంది. సో కేర్ఫుల్గా మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాము అనేది గమనించాలి. ప్రెసిడెంట్ని తెలుగులో రాస్తారు? ప్రే అంటే పా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ప్రెసిడెంట్. స్కై తెలుగులో రాస్తారు? సా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి స్కై. డాష్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ అంటే స్టా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని పలుకుతారు. అర్థమైందా లెర్నర్స్? ది అని ఎప్పుడు వాడాలంటే మనం వాడే వర్డ్ ప్రొనౌన్సియేషన్ బట్టి ది వాడాలా అనేది గమనించాలి. డెఫినెట్ ఆర్టికల్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు? నదులు, పర్వతాలు, సముద్రాలకు ఈ డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. గంగా అంటే తెలుగులో రాస్తారు గంగా అనేది కా నుండి బండిరా మధ్య ఉంది గంగా. మౌంట్ ఎవరెస్ట్, బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ చూడండి ఇండియన్ ఓషన్. ఇండియన్ని తెలుగులో ఎలా రాస్తారు? ఈ అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి ది అని పలకాలి. ఇండియన్ ఓషన్. సూపర్లేటివ్ డిగ్రీకు కూడా ఈ ది అనే ఈ డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏది? ఎస్టీ లేదా ఈఎస్టీ అని అర్థం. డాష్ బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. బెస్ట్ని తెలుగులో ఎలా రాస్తారు? బా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి అని పలకాలి. బెస్ట్. ఈఎస్టీ ఉన్న సూపర్లేటివ్ డిగ్రీస్కి కూడా ఈ ది అనే డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. డాష్ గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఈఎస్టీ ఉంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. గ్రేటెస్ట్ తెలుగులో రాస్తారు?
అంటే కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. బ్యాక్టీరియా ఈజ్ డాష్ స్మాలెస్ట్ లివింగ్ థింగ్. స్మాలెస్ట్ అంటే తెలుగు ఎలా రాస్తారు? సా అంటే కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. బ్యాక్టీరియా ఈజ్ ద స్మాలెస్ట్ లివింగ్ థింగ్. అమెజాన్ ఈజ్ డాష్ లాంగెస్ట్ రివర్. లాంగెస్ట్ తెలుగులో ఎలా వేస్తారు? లా అనేది కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. అమెజాన్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్. జిరాఫీ ఈజ్ డాష్ టాలెస్ట్ యానిమల్. ఇక్కడ ఈఎస్టీ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. టాలెస్ట్ తెలుగులో వేస్తారు? టాలెస్ట్. టా అనేది కూడా కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. జిరాఫీ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. అర్థమైందా లెర్నర్స్? సూపర్లేటివ్ డిగ్రీస్కి కూడా ది అనే ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, పవిత్రమైన గ్రంథాలకు కూడా, పవిత్రమైన గ్రంథాలంటే హాలీ బుక్స్కి కూడా ఈ ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. అంటే మన ప్రపంచంలో మన సృష్టిలో ఒక్కటి ఉంది అని తెలియజేయడానికి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. డాష్ మహాభారత అని తెలుగులో ఎలా రాస్తారు? మా అనేది కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద మహాభారత అని పలకాలి. ఖురాన్ తెలుగులో ఎలా రాస్తారు? ఖ అనేది కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద ఖురాన్ అని పలకాలి. బైబిల్ బా అనేది కూడా కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ద బైబిల్. ద భగవద్గీత. బా అంటే కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద భగవద్గీత అంటారు. రామాయణ రా అనేది కూడా కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద రామాయణ అని పలుకుతారు. హాలీ బుక్స్కి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. అంటే మహాభారత, బైబిల్, రామాయణ, భగవద్గీత, ఖురాన్ ఇలాంటివన్నీ మనకు ఈ యూనివర్స్లో ఒకటి ఉన్నాయి కాబట్టి యూనిక్గా ఉన్న వాటికి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తారు, గమనించాలి. నెక్స్ట్, మతాల పేర్లకు కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ వాడతారు. హిందూయిజం, ద హిందూయిజం. ద బుద్ధిజం, ద క్రిస్టియానిటీ. ఇస్లాం తెలుగులో ఎలా రాస్తారు? ఈ అంటే ఆ నుండి అమహా మధ్యలో కాబట్టి ది అని పలకాలి. ది ఇస్లాం. డేట్స్కి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తారు. డాష్ ఫస్ట్ డే ఆఫ్ మార్చ్. ఫస్ట్ని తెలుగులో రాస్తారు? ఫా అనేది కా నుండి బండ్రా మధ్యలో కాబట్టి ద అని పలుకుతారు. ద ఫస్ట్ డే ఆఫ్ మార్చ్. డేట్స్ 1st, 2nd, 4th, 5th అనే డేస్ ఇన్ ఏ మంత్ కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తారు. టైమింగ్స్ ఆఫ్ ఏ డే అంటే ఒక డేలో మార్నింగా, ఈవినింగా, మిడ్ నైటా లేదా ఆఫ్టర్నూనా అని తెలియజేయడానికి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. డాష్ మార్నింగ్ తెలుగులో ఎలా రాస్తారు? మా అనేది కా నుండి బండ్రా మధ్యలో కాబట్టి ద మార్నింగ్. ఈవినింగ్ తెలుగులో ఎలా రాస్తారు? ఈవినింగ్. ఈ అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి ది అని పలకాలి. ది ఈవినింగ్. డాష్ మిడ్ నైట్ తెలుగులో ఎలా రాస్తారు? మా కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ద మిడ్ నైట్. ఆఫ్టర్నూన్ డాష్ ఆఫ్టర్నూన్ తెలుగులో రాస్తారు? ఆ అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి ది ఆఫ్టర్నూన్ అని పలకాలి. నెక్స్ట్, సమ్ కంట్రీస్కి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. డాష్ USA. యు అనేది ఎలా రాస్తాం తెలుగులో? యునైటెడ్ స్టేట్స్. యు అంటే యా అనేది కూడా కా నుండి బండ్రా మధ్యలో వస్తుంది కాబట్టి ద USA అంటారు. UK యునైటెడ్ కింగ్డమ్. తెలుగులో ఎలా రాస్తారు? యా అనేది కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ద UK. వార్తాపత్రికలు, పెద్ద సంస్థలు అని చెప్పే వాటికి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తారు. డాష్ WHO. డబ్ల్యూ అంటే డా అనేది కా నుండి బండ్రా మధ్యలో వస్తుంది కాబట్టి ద WHO అని పలకాలి. డాష్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ తెలుగులో ఎలా వేస్తారు? ఈ అంటే ఆ నుండి అమహా మధ్యలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అని పలుకుతారు. డాష్ డెక్కన్ క్రోనికల్. డెక్కన్ తెలుగులో ఎలా రాస్తారు? డా అంటే కా నుండి బండ్రా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ద డెక్కన్ క్రోనికల్. ద వార్త. నెక్స్ట్, చారిత్రకమైన వరుస క్రమాలకు అలాగే హోటల్ నేమ్స్కి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తారు.
ద చైనా వాల్, ద రెడ్ ఫోర్ట్, ద హంపి, ద ఫస్ట్ రో, ద సెకండ్ ఫ్లోర్, ద థర్డ్ ఫ్లోర్, ద ఫోర్త్ ఫ్లోర్, ద 15th ర్యాంక్. నెక్స్ట్ మనుషుల పేర్ల వెనక వాడరాదు. మనుషుల పేర్లకి అంటే రాజు, నందిని, లీల అని నేమ్స్ ఉంటాయి కదా మనుషులకి పేర్లు, వాటికి ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయరాదు. పర్టికులర్ వాటికి ఖచ్చితంగా దాది వాడాలి. డాష్ జోక్స్, జోక్స్ని తెలుగులో ఎలా రాస్తారు? జా అనేది కానుండి బండ మధ్యలో ఉంది కాబట్టి ద జోక్స్. ద డ్రెస్, ద పెన్సిల్, ద టైగర్ ఈజ్ గోయింగ్ టు కిల్ ద డీర్. అర్థమైందా లెర్నర్స్? ఈ డెఫినెట్ ఆర్టికల్ ద దీను ఎక్కడ యూజ్ చేస్తారంటే బోత్ సింగులర్ అండ్ ప్లూరల్కి ఉపయోగిస్తారు, యూనిక్గా ఉండే వాటికి ఉపయోగిస్తారు. అంటే ప్రపంచంలో ఏదో ఒకే ఒక్కటి అని తెలియజేయడానికి ఉపయోగిస్తారు, మరియు దిక్కులకి కూడా ఉపయోగిస్తారు. నదులకు, పర్వతాలకు, సముద్రాల పేర్లకు, సూపర్లేటివ్ డిగ్రీస్కు, అలాగే హాలీ బుక్స్కు, మతాల పేర్లకు, డేట్స్కు, టైమింగ్స్ ఆఫ్ ఏ డే, వార్తాపత్రికలు, పెద్ద సంస్థలు, చారిత్రకమైన వరుస క్రమాలకు, అలాగే హోటల్ రూమ్స్కు ఈ డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తారు. బట్ మనుషుల పేర్లకి మాత్రం ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయరు, గమనించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.